మోడీ సర్కార్ ఏలుబడిలో అభివృద్ధి అంతా ప్రచార ఆర్భాటమేనని తేలిపోయింది. బీజేపీ ఏలుబడిలో దేశం ఆర్థికంగా కుదేలవుతోంది. అచ్చేదినని ఆశపడ్డ దేశ ప్రజలకు సచ్చేదిన్ దాపురిస్తున్నాయి. కేంద్ర అధికారిక ఎన్ఎస్ఓ విడుదల చేసిన తాజా గణాంకాల్లో మోడీ సర్కారు వైఫల్యం బట్టబయలైంది. దేశ అభివృద్ధికి గీటురాయిగా పరిగణించే జీడీపీ వృద్ధి డమాలన్నది. స్థూల జాతీయోత్పత్తి వృద్ధి 4 ఏళ్ల కనిష్టానికి పతనమైపోయింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ వృద్ధి రేటు 6.5% నమోదైంది. కరోనా పాండమిక్ తర్వాత మళ్లీ ఈ స్థాయిలో జీడీపీ పడిపోవడం ఇదే తొలిసారి. వాస్తవాలు ఒకలా ఉంటే మోడీ సర్కారు ప్రచారం చేసుకుంటుంది మరోలా ఉంది. జపాన్ను దాటేసి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించామని గొప్పలు చెప్పుకుంటున్నారు. $4 ట్రిలియన్ ఎకానమీ అంటూ ఊదరగొడుతున్నారు. 11 ఏళ్ల మోడీ పాలనలో దేశం తిరుగులేని అభివృద్ధి సాధించిందని బాకాలు ఊదుతున్నారు. కానీ ఎన్డీఏ సర్కారు పరిపాలనా ప్రతిభ ఏ పాటిదో జాతీయ గణాంకాల కార్యాలయం వెలువరించిన తాజా లెక్కలే స్పష్టం చేశాయి. బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారమంతా ఒట్టి బూటకమేనని తేలిపోయింది. మేక్ ఇన్ ఇండియా అనేది జోక్ ఇన్ ఇండియాగా మారిందని రుజువైంది. దేశంలోని అన్ని రంగాలు ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. తయారీ, సేవల రంగాలు కుంటుబడిపోయాయి. రియల్ ఎస్టేట్ డమాలంది. ట్రేడ్, ట్రాన్స్పోర్ట్, నిర్మాణం, ఎలక్ట్రిసిటీ, మైనింగ్ దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా నిలిచే అన్ని రంగాలు నేల చూపులు చూస్తున్నాయి. మొత్తంగా దేశ ఆర్థిక అభివృద్ధికి అద్దం పట్టే జీడీపీ వృద్ధి రేటు కుప్పకూలింది. ప్రపంచంలో ఏ దేశ అభివృద్ధికైనా జీడీపీనే కొలమానం. జీడీపీ వృద్ధి రేటు బాగుంటే ఆ దేశం బాగున్నట్టు. జీడీపీ వృద్ధి రేటు మందగిస్తే ఆ దేశం సమస్యల్లో ఉందని అర్థం. ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్ సాధించిన గణాంకాలు చూస్తే దేశం సమస్యల్లో ఉందని క్లియర్గా తెలుస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 6.5% నమోదైంది. గత 4 ఏళ్లలో ఎన్నడూ లేనంత కనిష్టానికి పతనమైంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 9.2% నమోదైంది. ఒక్క ఏడాది వ్యవధిలోనే జీడీపీ వృద్ధి రేటు 2.7% పడిపోయింది. ఒక్క ఏడాదిలోనే దేశ జీడీపీ వృద్ధి రేటు దారుణంగా పతనమైంది. జీడీపీ పెరుగుదలకు కీలకమైన అన్ని రంగాలు నేలచూపులు చూసినట్లు ఎన్ఎస్ఓ గణాంకాలు చెబుతున్నాయి. తయారీ రంగం వృద్ధి రేటు ఏకంగా 7.8% మేర క్షీణించింది. మేక్ ఇన్ ఇండియా ఘోరంగా విఫలమైందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి. జీడీపీకి కీలకమైన ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ రంగాలు కూడా గత ఆర్థిక సంవత్సరంలో 3.1% మేర పతనమయ్యాయి. విద్యుత్, గ్యాస్ రంగాల్లో వృద్ధి రేటు 2.7% తగ్గుదల నమోదైంది. ట్రేడ్, రవాణా రంగాల్లో 1.4% వృద్ధి రేటు పతనమైంది. నిర్మాణం, మైనింగ్ తదితర రంగాల్లో సైతం వృద్ధి రేటు క్షీణించింది. ఫలితంగా దేశ జీడీపీ వృద్ధి రేటు నిరుడుతో పోలిస్తే 2.7% మేర మందగించింది.
సాక్షాత్తు జాతీయ గణాంకాల సంస్థ వెల్లడించిన లెక్కలే మోడీ సర్కారు వైఫల్యానికి నిదర్శనం. బీజేపీ నాయకులు ప్రచారం చేసుకుంటున్న మేక్ ఇన్ ఇండియా ఘోరంగా విఫలమైందని తేలిపోయింది. 4 ఏళ్ల కనిష్టానికి జీడీపీ వృద్ధి రేటు పడిపోవడం ఎన్డీఏ సర్కారు పాలన వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తోంది. 11 ఏళ్ల మోడీ పాలనలో సామాన్యుల జీవనం దుర్భరంగా మారింది. నిత్యావసరాల ధరలు ఊహకందని రీతిలో పెరిగాయి. ధరల నియంత్రణలో మోడీ సర్కారు చేతులెత్తేసింది. అంబానీ, అదానీ వంటి బడా పారిశ్రామికవేత్తలకు సంపద దోచిపెడుతోంది. ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప దేశ అభివృద్ధిపై శ్రద్ధ కనిపించడం లేదు. ఓట్ల పోలరైజేషన్ వ్యూహాలు తప్ప ఆర్థిక వృద్ధి రేటు పెంచే వ్యూహాలు ఎక్కడా కనిపించడం లేదు. మోడీ సర్కార్ ఏలుబడిలో అభివృద్ధి అంతా ప్రచార ఆర్భాటమేనని తేలిపోయింది. బీజేపీ ఏలుబడిలో దేశం ఆర్థికంగా కుదేలవుతోంది. అచ్చేదినని ఆశపడ్డ దేశ ప్రజలకు సచ్చేదిన్ దాపురిస్తున్నాయి. కేంద్ర అధికారిక ఎన్ఎస్ఓ విడుదల చేసిన తాజా గణాంకాల్లో మోడీ సర్కారు వైఫల్యం బట్టబయలైంది. దేశాభివృద్ధికి గీటురాయిగా పరిగణించే జీడీపీ వృద్ధి డమాలంది. స్థూల జాతీయోత్పత్తి వృద్ధి 4 ఏళ్ల కనిష్టానికి పతనమైపోయింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ వృద్ధి రేటు 6.5%గా నమోదైంది. కరోనా పాండమిక్ తర్వాత మళ్లీ ఈ స్థాయిలో జీడీపీ పడిపోవడం ఇదే తొలిసారి. వాస్తవాలు ఒకలా ఉంటే మోడీ సర్కారు ప్రచారం చేసుకుంటుంది మరోలా ఉంది. జపాన్ను దాటేసి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించామని గొప్పలు చెప్పుకుంటున్నారు. $4 ట్రిలియన్ ఎకానమీ అంటూ ఊదరగొడుతున్నారు. 11 ఏళ్ల మోడీ పాలనలో దేశం తిరుగులేని అభివృద్ధి సాధించిందని బాకాలు ఊదుతున్నారు. కానీ ఎన్డీఏ సర్కారు పరిపాలన ప్రతిభ ఏ పాటిదో జాతీయ గణాంకాల కార్యాలయం వెలువరించిన తాజా లెక్కలే స్పష్టం చేశాయి. బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారమంతా ఒట్టి బూటకమేనని తేలిపోయింది. మేక్ ఇన్ ఇండియా అనేది జోక్ ఇన్ ఇండియాగా మారిందని రుజువైంది. దేశంలోని అన్ని రంగాలు ఇప్పుడు గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. తయారీ, సేవల రంగాలు కుంటుపడిపోయాయి. రియల్ ఎస్టేట్ ఢమాలంది. ట్రేడ్, ట్రాన్స్పోర్ట్, నిర్మాణం, ఎలక్ట్రిసిటీ, మైనింగ్ దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా నిలిచే అన్ని రంగాలు నేల చూపులు చూస్తున్నాయి. మొత్తంగా దేశ ఆర్థికాభివృద్ధికి అద్దం పట్టే జీడీపీ వృద్ధి రేటు కుప్పకూలింది.
ప్రపంచంలో ఏ దేశ అభివృద్ధికైనా జీడీపీనే కొలమానం. జీడీపీ వృద్ధి రేటు బాగుంటే ఆ దేశం బాగున్నట్లు. జీడీపీ వృద్ధి రేటు మందగిస్తే ఆ దేశం సమస్యల్లో ఉందని అర్థం. ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్ సాధించిన గణాంకాలు చూస్తే దేశం సమస్యల్లో ఉందని క్లియర్గా తెలుస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 6.5% నమోదైంది. గత 4 ఏళ్లలో ఎన్నడూ లేనంత కనిష్టానికి పతనమైంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 9.2% నమోదైంది. ఒక్క ఏడాది వ్యవధిలోనే జీడీపీ వృద్ధి రేటు 2.7% పడిపోయింది.